తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో ఓ స్థల వివాదంలో మహిళలను వివస్త్రం చేసి చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిక్కవోలుకు చెందిన సాల్మన్ రాజు, రమేష్ కుమార్ కుటుంబాలకు కొన్నేళ్లుగా ఒక స్థలం విషయంలో వివాదం జరుగుతోంది. అనపర్తి కోర్టులో కేసు పెండింగ్లో ఉంది. తాజాగా సాల్మన్ రాజు కుటుంబ సభ్యులు రమేష్ భార్యను చెట్టుకు కట్టేసి కొట్టారని, అడ్డుకున్న ఆమె కూతురు సాన్వికపైన దాడికి దిగారని స్థానికులు తెలిపారు. బాధితురాలని కాకినాడ జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ దారిలో నుంచి వస్తుందండి పాల ప్యాకెట్ ఎదిచ్చుకుని. ఆ దారిలో వచ్చినందుకు చాలా దారుణంగా కొట్టారండి. అదే అమ్మాయి మా అమ్మని కొడుతున్నారనేసి వస్తే ఆ స్కూల్ డ్రెస్ అవన్నీ కూడా అబ్బాయి ఇప్పేసి చాలా దారుణంగా కొట్టారు. మా అమ్మని కొట్టొద్దు, మీ కాళ్ళు పట్టుకుంటానని ఆవిడ కూడా వేడుకున్నా అస్సలు వదలలేదండి. ఆ రాడ్ పట్టుకుని అమ్మాయి నడుము మీద కొట్టేశాడండి. అమ్మాయి అలా ఉండిపోయిందండి. క్లిప్పి మాత్రం అబ్బాయి చాలా దారుణంగా కొట్టడం నేను చూసానండి. కారం తీసుకొచ్చి తల బద్దలు కొట్టేశారండి రాయితో. రక్తం వస్తుందని ఆ పైపు గొట్టం పెట్టి మొహానికి కొట్టేసి కారం డబ్బా తీసుకొస్తే అమ్మాయి ఫోన్ మాట్లాడుతూ ఆ కారం మొహానికి మొత్తం కంట్లో పెట్టేసి చాలా దారుణంగా కొట్టారండి. మా పేటలో పెద్దలు వచ్చి విడదీశాక అప్పుడు ఆ అమ్మాయిని వదిలేరండి. అప్పుడు దాకా వదలని అన్నారండి. బ్లడ్ చాలా పోయిందండి. నిడిగట్ల సాల్మన్ రాజు, నిడిగట్ల శేషరత్నం, నిడిగట్ల వినయ్, నిడిగట్ల చైతన్య, నిడిగట్ల ప్రియాంక, ఈ 5 కలిసి ఒక్కసారి జుట్టు పట్టుకుని లాక్కెళ్ళిపోయారండి. ఆ లాక్కెళ్ళడం చూసి పెద్ద పెద్ద కేకలు వేసిన ఎర్లీ మార్నింగ్ వల్ల ఎవరికి వినబడలేదండి. చాలా బదలు కొట్టేసి కంట్లో కారం కొట్టేసి సారు బట్టలు ఇప్పేసి మైనర్ అని బాలికని చూడకుండా, ఒక ఆడపిల్లని చూడకుండా కాంచెట్టి కట్టేశారు సార్. ఎంతో అరిచిందండి అక్కడి నుంచి. కానీ నా కాళ్ళు చేతులు పనిచేయలేని పరిస్థితి సార్. కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి స్థలం గొడవల్లో జరిగినటువంటి కొట్లాట సార్. 2016లో వారి యొక్క కుటుంబ వ్యవహారం యొక్క ఆస్తి వ్యవహారం అవడం చేత పోలీసులు ఇంటర్ఫేర్ అవ్వకుండా ఉండడం వల్ల కోర్టులో కూడా పెండింగ్ లో ఉన్నా సరే వాళ్ళ యొక్క ప్రభుత్వంలో మార్పు రాకపోవడంతో నిన్న కూడా వాళ్ళు గలాటా పడడం జరిగింది. దానిపైన కేసు కట్టాం, దర్యాప్తు చేస్తున్నాం సార్.